అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే కడుపులోని చిన్నారి యొక్క బరువు మరియు పొడవు ఒక్కొక్క వారంలో ఎంత ఉండాలి, ఎంత ఉంటే నార్మల్లో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామందికి డౌట్ ఉంటుంది, నా బేబీ కరెక్ట్గా గ్రోత్ అవుతుందా లేదా, మంచి బరువులో ఉందా లేదా అని డౌట్ తప్పకుండా ఉంటుంది. సో అలాంటి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీ బేబీ ఒక్కొక్క వారంలో ఎంత పొడవు ఎంత బరువు ఉందో చెక్ చేసుకోండి. సో అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, నార్మల్గా బేబీ యొక్క గ్రోత్ అంటే బేబీ యొక్క పొడవు కానీ మరియు బరువు కానీ 8 వారాల నుండి మాత్రమే క్యాల్కులేట్ చేయబడుతుంది. ఎందుకంటే 8 వారాల కంటే తక్కువగా ఉండే చిన్నారి చాలా చాలా చిన్నగా ఉంటుంది. మనం బరువు కూడా మనము కనిపెట్టలేనంత తక్కువగా ఉంటుందన్నమాట. సో అంత చిన్నారిని వారు కొలవలేరండి. అందుకే మనకు 8th వీక్ నుండి మాత్రమే బరువు కానీ పొడవు కానీ స్కానింగ్లో ఇవ్వబడుతుంది. సో ఇప్పుడు మనం 8th వీక్ నుండి 40 వీక్స్ వరకు మీ చిన్నారి యొక్క బరువు మరియు పొడవు ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇప్పుడు మనం 8th వీక్ నుండి స్టార్ట్ చేస్తే 8వ వారంలో మీ చిన్నారి 1.6 సెంటీమీటర్ పొడవును కలిగి ఉంటుంది, 20 గ్రాములు బరువును కలిగి ఉంటుంది. 9వ వారం వచ్చేసరికి మీ చిన్నారి 2.3 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటుంది, 27 గ్రామ్స్ బరువును కలిగి ఉంటుంది. 10వ వారం వచ్చేసరికి మీ చిన్నారి 3.1 సెంటీమీటర్ వరకు పొడవును కలిగి ఉంటుంది, 35 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. అదే 11th వీక్ వచ్చేసరికి మీ చిన్నారి 4.1 సెంటీమీటర్ పొడవును కలిగి ఉంటుంది, 45 గ్రాముల వరకు బరువు పెరుగుతుంది. 12వ వారం వచ్చేసరికి మీ చిన్నారి 5.4 సెంటీమీటర్ను కలిగి ఉంటుంది, 58 గ్రాముల వరకు బరువును కలిగి ఉంటుంది. 13వ వారం వచ్చేసరికి మీ చిన్నారి 6.7 సెంటీమీటర్ వరకు పొడవు పెరుగుతుంది, 73 గ్రాముల వరకు బరువును పెంచుకుంటుంది. ఇక 14వ వారం వచ్చేసరికి మీ చిన్నారి 14.7 సెంటీమీటర్ పొడవును కలిగి ఉంటుంది, 93 గ్రామ్స్ వరకు బరువు పెంచుకుంటుంది. 15వ వారం వచ్చేసరికి మీ చిన్నారి 16.7 సెంటీమీటర్ వరకు పొడవును కలిగి ఉంటుంది, 111 గ్రామ్స్ వరకు బరువును పెంచుకుంటుంది. ఇక 16th వీక్ వచ్చేసరికి మీ చిన్నారి 18.6 సెంటీమీటర్ల లెంత్ కలిగి ఉంటుంది, 146 గ్రామ్ వరకు వెయిట్ అయితే గెయిన్ అవుతుంది. ఇక 17 వీక్స్ వచ్చేసరికి 20.4 సెంటీమీటర్ పొడవును కలిగి ఉంటుంది, 181 గ్రామ్స్ వరకు బరువు పెరుగుతుంది. 18 వీక్స్ వచ్చేసరికి 22.2 సెంటీమీటర్ వరకు పొడవును కలిగి ఉంటుంది, 223 గ్రామ్స్ వరకు బరువు పెరుగుతుంది. ఇక 19వ వారం వచ్చేసరికి 24 సెంటీమీటర్స్ వరకు పొడవును కలిగి ఉంటుంది, 273 గ్రాముల వరకు బరువు పెరుగుతుంది. ఇక 20వ వారం వచ్చేసరికి మీ చిన్నారి 25.7 సెంటీమీటర్ వరకు పొడవు పెరుగుతుంది, 331 గ్రామ్ వరకు బరువు పెరుగుతుంది. ఇక 21వ వారం వచ్చేసరికి మీ చిన్నారి 27.4 సెంటీమీటర్ వరకు పొడవు పెరుగుతుంది, 399 గ్రామ్స్ వరకు బరువు పెరుగుతుంది. ఇక 22 వీక్స్ వచ్చేసరికి 29 సెంటీమీటర్ పొడవును కలిగి ఉంటుంది, 478 గ్రామ్స్ వరకు బరువు పెరుగుతుంది. ఇక 23 వీక్స్ వచ్చేసరికి 30.6 సెంటీమీటర్ పొడవును పెరుగుతుంది, 568 గ్రాముల వరకు బరువు కూడా పెరుగుతుంది. ఇక 24వ వారం వచ్చేసరికి మీ చిన్నారి 32.2 సెంటీమీటర్ పొడవును కలిగి ఉంటుంది, 670 గ్రాముల వరకు బరువు పెరుగుతుంది. ఇక 25th వీక్ వచ్చేసరికి 33.7 సెంటీమీటర్ వరకు పొడవును పెరుగుతుంది, 785 గ్రాముల వరకు బరువు కూడా పెరుగుతుంది. ఇక 26వ వారం వచ్చేసరికి మీ చిన్నారి 35.1 సెంటీమీటర్ వరకు పొడవును పెంచుకుంటుంది, 913 గ్రామ్స్ వరకు బరువు కూడా పెరుగుతుంది. ఇక 27 వీక్స్ వచ్చేసరికి 36.6 సెంటీమీటర్ వరకు పొడవును పెంచుకుంటుంది, 1.1 కేజీ వరకు బరువు కూడా పెరుగుతుంది. 28 వారం వచ్చేసరికి 37.6 సెంటీమీటర్ వరకు
లెంత్ అనేది కలిగి ఉంటుంది. 1.2 కేజీస్ వరకు బరువు కూడా పెరుగుతుంది. ఇక 29వ వారం వచ్చేసరికి 39.3 సెంటీమీటర్ పొడవును కలిగి ఉంటుంది. 1.4 కేజీ వరకు బరువు కూడా పెరుగుతుంది. ఇక 30వ వారం వచ్చేసరికి 40.5 సెంటీమీటర్ వరకు పొడవు పెరుగుతుంది. 1.6 కేజీస్ వరకు బరువు కూడా పెరుగుతుంది. ఇక 31వ వారం వచ్చేసరికి 41.8 సెంటీమీటర్ల లెంత్ను కలిగి ఉంటుంది. 1.8 కేజీస్ వరకు బరువు పెరుగుతుంది. ఇక 32వ వారం వచ్చేసరికి 43 సెంటీమీటర్ల వరకు పొడవును కలిగి ఉంటుంది. 2 కేజీస్ వరకు బరువు కూడా పెరుగుతుంది. 33 వీక్స్ వచ్చేసరికి 44.1 సెంటీమీటర్ల వరకు పొడవును కలిగి ఉంటుంది. 2.2 కేజీస్ వరకు బరువును పెంచుకుంటుంది. ఇక 34వ వారం వచ్చేసరికి 45.3 సెంటీమీటర్ల వరకు పొడవును పెంచుకుంటుంది. 2.4 కేజీస్ వరకు బరువు కూడా పెరుగుతుంది. ఇక 35 వారాలు వచ్చేసరికి మీ చిన్నారి 46.3 సెంటీమీటర్ల వరకు పొడవును పెంచుకుంటుంది. 2.6 కేజీస్ వరకు బరువు కూడా పెరుగుతుంది. 36 వీక్స్ వచ్చేసరికి మీ చిన్నారి 47.3 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. 2.8 కేజీస్ వరకు బరువు కూడా పెరుగుతుంది. ఇక 37వ వారం వచ్చేసరికి మీ చిన్నారి 48.3 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటుంది. 3 కేజీస్ వరకు బరువు కూడా పెరుగుతుంది. ఇక 38వ వారం వచ్చేసరికి మీ చిన్నారి 49.3 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. 3.2 కేజీస్ వరకు బరువు పెరుగుతుంది. 39 వీక్స్ వచ్చేసరికి 50.1 సెంటీమీటర్ల వరకు పొడవును కలిగి ఉంటుంది. 3.4 కేజీస్ వరకు బరువు పెరుగుతుంది. 40 వీక్స్ వచ్చేసరికి మీ చిన్నారి 51 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటుంది. 3.6 కేజీస్ వరకు బరువును కలిగి ఉంటుంది. ఫ్రెండ్, నేను చెప్పిన ఈ వాల్యూస్ అనేవి యావరేజ్గా, అంటే బేబీ కనుక హెల్తీగా బాగా గ్రోత్ అవుతూ ఉంటే ఈ యొక్క వాల్యూస్లో హైట్ అండ్ వెయిట్ అనేది ఉంటుందండి. మీకు ఎగ్జాక్ట్గా ఈ వాల్యూసే ఉండాలని లేదు. దీనికి అటు ఇటుగా ఉన్నా కూడా పర్వాలేదన్నమాట. అంటే ఇక్కడ నేను 38 వీక్స్కి 3.2 కేజీస్ బేబీ బరువు ఉండాలని చెప్పాను. బట్ మీకు 3.2 లేదు, 3 ఉంది అనుకోండి, అది కూడా నార్మలే అన్నమాట. కానీ బేబీ ఇంకా తక్కువగా ఉందంటే 2.5, 2.3 ఇలా ఉందంటేనే చాలా లోగా మనము లెక్కించాలి. దగ్గరలో మీకు 100 అటు ఇటుగా ఉన్నా కూడా పర్వాలేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.